హలో ఫ్రెండ్స్, రైల్వే నుంచి ఎన్టీపీసీ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీకి సంబంధించి నోటిఫికేషన్ నిన్న అంటే 13th సెప్టెంబర్న రిలీజ్ అయ్యింది. ఈ రోజు నుంచి ఆన్లైన్ అప్లికేషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. అయితే ఎవరు కూడా కంగారు పడి అప్లై చేయొద్దండి. ఆల్రెడీ మనం చూసాం, మన రైల్వేలో ఆర్ఆర్బి ఏఎల్పి అప్లికేషన్స్కి అప్లై చేసిన అభ్యర్థులు చాలామందివి రిజెక్ట్ అయ్యాయి. ఎందుకో తెలుసు కదా అందరికి కూడా. ఎందుకు? ఫోటో సరిగ్గా లేదు అని, సిగ్నేచర్ సరిగ్గా లేదు అని. అయితే లక్కీగా ఏంటంటే మళ్ళా చాలామంది ఎక్కువగా రిజెక్ట్ అయ్యాయి అని చెప్పి సెకండ్ టైం అవకాశం ఇచ్చారు. సో ఆ అవకాశం ఇవ్వడం వల్ల చాలామంది మళ్ళీ బెనిఫిట్ పొందారు. సో మళ్ళా అప్లోడ్ చేయడానికి అవకాశం కల్పించారు కాబట్టి. సో ప్రతిసారి అలాగే జరుగుతుందని లేదు కదా. సో ఇలాంటి మిస్టేక్స్ చేయకూడదండి. ఈ ఎన్టీపీసీ ఎగ్జామ్స్ అనే కాదు, దేనికి అప్లై చేసినా కూడా మనం చాలా క్లియర్గా డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలి. ఫోటో అనేది చాలా క్లియర్గా ఉండాలి. మన ఫేస్ అనేది ఎగ్జాక్ట్ స్ట్రైట్గా ఉండి ఫోటో తీసుకోవాలి. ఓకేనా? ఐస్ క్లియర్గా కనిపించాలి, వాళ్ళకి స్పెట్స్తో ఉండకూడదు. మీకు ఒకవేళ సైట్ ఉన్నా కూడా ఆ ఫోటోలో మీకు స్పెట్స్ ఉండకూడదు. స్పెట్స్ తీసి మీరు ఫోటో అనేది తీయించుకోవాలి. క్యాప్ కూడా పెట్టుకోకూడదు, కవర్ చేయకూడదు. ఓకేనా? ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. తర్వాత ఇలా సైడ్కి ఉన్నవి సెల్ఫీ ఫొటోస్ అని, ఆఫ్ ఫొటోస్ అని, లేదా ఫుల్ లెంత్ ఫొటోస్ అని ఇలా ఉండకూడదండి. ఎగ్జాక్ట్గా వాడు ఏ డైమెన్షన్స్ అయితే చెప్పాడో వాడు మనకి చూపిస్తాడు కదా. సో అప్లై చేసే ముందు ఇమేజ్ ఈ సైజులో ఉండాలి, ఈ విధంగా ఉంటే యాక్సెప్ట్ చేస్తాము ఇన్ని రకాలుగా అని చెప్పి ఒక 4-5 చూపిస్తాడు. ఎలా ఉంటే యాక్సెప్ట్ చేయమని చెప్పి కూడా క్లియర్గా చూపిస్తాడు. సో అవన్నీ క్లియర్గా మనం ముందుగా చెక్ చేసుకోవాలండి. అలాగే బ్యాక్గ్రౌండ్లో వైట్ ఉండాలి అని చెప్తే వైటే ఉండాలి, బ్లూ ఉండాలి అని చెప్తే బ్లూవే ఉండాలి. ఓకే, ఫోటోషాప్లో ఎడిటింగ్ చేసేసి చేయించాల్సిన అవసరం ఏముంది? ఫోటో స్టూడియోకి వెళ్ళి ఒక ఫోటో తీయించుకోండి. మీకు ఈ రైల్వే ఇప్పుడే కాదు కదా, ఎప్పుడు అప్లై చేసినా కూడా అది యూజ్ అవుతుంది. ఒక ఫోటో ఒకసారి తీసుకుంటే సరిపోతుంది కదా. ఆ ఫోటో తీసుకున్న తర్వాత అక్కడి నుంచి దాన్ని మీరు స్కాన్ చేయించాలి. స్కాన్ చేసి ఒక పీడిఎఫ్ ఫార్మేట్లో చేయించి మీ గూగుల్ డ్రైవ్లో కానీ, మీ ఇంటర్నల్ స్టోరేజ్ కానీ, ఎక్స్టర్నల్ స్టోరేజ్ ఎస్డి కార్డులో కానీ, లేదా మీ ఈమెయిల్లో కానీ పెట్టుకొని ఉంచుకోండి. ప్రతిసారి అప్లోడ్ చేయడానికి అవకాశం ఈజీగా ఉంటుందన్నమాట. మీ గూగుల్ డ్రైవ్లో ఉంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు డౌన్లోడ్ చేసుకుంటారు. అలాగే ఇప్పుడు ఈ రైల్వేకి డిజిలాకర్కి కూడా కనెక్షన్ ఇచ్చారు. సో డిజిలాకర్లో మీరు అప్లోడ్ చేసుకుని ఉంచుకున్నా కూడా ఓకేనా, అక్కడ నుంచి కూడా మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇక్కడికి సింక్రనైజ్ అవుతాయి అన్నమాట. ఓకేనా? ఓకే, నెక్స్ట్ చాలామంది చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తారండి. ఎందుకంటే మీరు నెట్ సెంటర్కి వెళ్ళి అప్లై చేయిస్తున్నప్పుడు మీరు సరిగ్గా చూడరు. వాళ్ళు మీ స్పెల్లింగ్స్ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా టైప్ చేయడం లేదు కదా. సో చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తారు, ఒక్కొక్క అక్షరం మిస్ అవ్వడము, ఇలాంటివన్నీ కూడా చాలామందివే ప్రాబ్లమ్స్. డేట్ ఆఫ్ బర్త్ రాంగ్ పెట్టేశారని, లేదా పేరులో కొంచెం మిస్టేక్ పడింది, నా పేరు కరెక్ట్గా ఉంది, మా ఫాదర్ నేమ్ రాంగ్ పడింది, అడ్రస్ రాంగ్ పడింది. ఎందుకు అలా రాంగ్ పడడం అవసరం ఏముంది? జాగ్రత్తగా చూసి పెట్టండి, కంగారు ఎందుకు? 1 month టైం ఇస్తారు. సో ఇలాంటి మిస్టేక్స్ అయితే చేయకూడదండి. ఓకేనా? అర్థమవుతుంది కదా. సో అందరూ కూడా క్లియర్గా ముందు నోటిఫికేషన్ గురించి పూర్తి అవగాహన తెచ్చుకోవాలి. అంటే ఏం చేయాలి? ముందుగా దాన్ని క్లియర్గా చదవాలి. నోటిఫికేషన్ మొత్తం చదవండి. 1 month టైం ఉంది కదా. సో అయితే ఇప్పుడు ఈ నోటిఫికేషన్లో చేయకూడని మిస్టేక్స్ అర్థమైంది కదా. ఫోటో సిగ్నేచర్ అనేది ఎప్పుడు కూడా క్లియర్గా ఉండాలి. చాలా క్లియర్గా స్కాన్ చేయించి పెట్టండి. మొబైల్తో ఫోటో తీసి క్రాప్ చేసి ఎలాంటివి పనులు చేయకండి. ఓకేనా? స్కాన్ చేయించి వాళ్ళ నుంచి మీ మెయిల్కో లేదా మీ వాట్సాప్కో ఫార్వర్డ్ చేయమని చెప్పండి. పీడిఎఫ్ ఫార్మేట్ కావాలంటే పీడిఎఫ్, జేపీజీ రెండింటిలో కూడా సేవ్ చేసి పెట్టుకోండి. ఎప్పుడు ఏది కావాలంటే ఎవరికి ఎలా కావాలంటే అలా ఇవ్వచ్చు కదా. సో ఇప్పుడు ఈ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో మరి ఇప్పుడు వచ్చిన నోటిఫికేషన్ సెంట్రలైజ్డ్ నోటిఫికేషన్ 05/2024 ఎన్టీపీసీ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్. ఇందులో మనకి గ్రాడ్యుయేట్ అలాగే నాన్ గ్రాడ్యుయేట్ కూడా ఉంటాయి. అయితే ఇప్పుడు ఓన్లీ గ్రాడ్యుయేట్కి సంబంధించిన పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో నాన్ గ్రాడ్యుయేట్ లెవెల్వి నెక్స్ట్ వీక్లో రిలీజ్ చేస్తారు. ఆల్రెడీ దీని గురించి మనం ముందు డిస్కస్ చేస్తాం కదా. సో ఇప్పుడు మరి ఇందులో ఈ గ్రాడ్యుయేట్ పోస్టులు ఏమున్నాయంటే ఒక 5 మాత్రమే ఉంటాయి. ఓకేనా? 5. ఇందులో CBT1 ఉంటుంది, CBT2 ఉంటుంది. ఆ 5 పోస్టులు కూడా CBT1, CBT2 కామన్గా ఉంటుంది. తర్వాత ఎక్స్ట్రాగా ఎడిషనల్గా గార్డ్కి అయితే ఇంకేం ఉండవు. ఇందులో ఉన్న గార్డ్కి ఎక్స్ట్రాగా స్టేషన్ మాస్టర్కి అయితే CBAT మళ్ళీ యాప్టిట్యూడ్ టెస్ట్ ఎక్స్ట్రా ఒకటి ఉంటుంది. అలాగే టైపిస్ట్కి కన్ఫామ్గా టైపింగ్ రావాలి కాబట్టి వాళ్ళకి టైపింగ్ స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. ఎప్పుడు? CBT1 అయిపోవాలి, CBT2లో మెరిట్ రావాలి. CBT1 క్వాలిఫై అవ్వాలి,
CBT2లో మెరిట్ రావాలి. ఆ తర్వాత ఇవి కూడా జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. ఓకేనా. స్టేషన్ మాస్టర్కి అయితే CBT సైకాలజీ క్వాలిఫై అవ్వాలి. తర్వాత ఈ టైపిస్ట్కి అప్లై చేసిన వారికి టైపింగ్ స్కిల్ అనేది క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. ఓకేనా. ఒకసారి చూద్దామా డీటెయిల్స్, ఒకసారి చెక్ చేసుకుందాం. ఫాస్ట్గా చెప్పేస్తాను. ఈ డేట్స్ ఏంటి అన్నీ కూడా ఒకసారి చూడండి. ఓకేనా. మనకి ఇప్పుడు ఆల్రెడీ ఈ పారామెడికల్ ఇవి అవుతూ ఉన్నాయి, ఇంకా టైం ఉంది. ఓకేనా. 16/9 వరకు ఉంది, ఇంకొక 2 days ఉంది. ఎవరైనా అప్లై చేయకపోతే చేసేయండి. ఓకే, దీనికి సంబంధించింది ఇది. ఓకే, ముందుగానే మీరు ఏ బోర్డుకి అప్లై చేయాలనుకుంటున్నారో చూసుకొని పెట్టండి. బోర్డు ఒకసారి పెట్టిన తర్వాత మళ్ళా చేంజ్ చేసే అవకాశం ఉండదు. సో ఏ బోర్డులోకి మీరు అప్లై చేయాలి అనుకుంటున్నారో దాన్ని ఇక్కడ ఎగ్జాక్ట్గా చూజ్ చేసుకోవాలి. ఓకేనా. ఏదైతే పెట్టుకొని ఐఎమ్ నాట్ కరెంట్లీ డిబార్డ్ బై ఎనీ ఆర్ఆర్బి ఆర్ఆర్ఎస్, ఎప్పుడు వరకు నేను డిబార్ అవ్వలేదని చెప్పి టిక్ పెట్టి నెక్స్ట్ క్లిక్ చేసి మీరు ప్రొసీడ్ అయితే అవ్వాలి. అలాగే ఈ రిజిస్ట్రేషన్ అవుతున్నప్పుడు కూడా మీ డీటెయిల్స్ ఎగ్జాక్ట్గా ఇవ్వండి. ఓకే, ఫస్ట్ టైం రిజిస్టర్ అవుతూ ఉంటే వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది జాగ్రత్తగా చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ మరి ఇంపార్టెంట్ డేట్స్ తెలుసు కదా అందరికి కూడా. ఎప్పుడండి? నిన్న రిలీజ్ అయింది 13/9, 14/9 ఈ రోజు నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయ్యాయి. మీరు అప్లై చేయడానికి చివరి తేదీ ఎప్పుడు? మళ్ళీ 13/10/2024, అంటే నెక్స్ట్ మంత్ అక్టోబర్ 13 వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సో 1 month టైం, చాలా ఎక్కువ టైం ఉంది. ఓకేనా. అప్లై చేసిన తర్వాత ఒకవేళ ఫీజు పే చేయడం మర్చిపోయినా కూడా మీరు లేట్ చేసినా మీకు 15/10 వరకు టైం అయితే ఇస్తారు. అంటే ఇంకొక ఎక్స్ట్రా 2 days టైం అనేది మనకి ఇస్తారు. ఓకేనా. తర్వాత మీరు ఎనీ మిస్టేక్స్ ఏమైనా ఉంటే, మోడిఫికేషన్స్, కరెక్షన్స్ ఎలాంటివి ఉంటే ఎక్స్ట్రా మీరు ఫీజు పే చేసి చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ టైం అప్లై చేసినప్పుడే జాగ్రత్తగా అప్లై చేసుకుంటే ఈ అవసరం మనకి పడదు. సో అప్పుడు మనం మరలా 25 వరకు, 16 నుంచి 25 వరకు కూడా మరలా ఈ మోడిఫికేషన్స్, కరెక్షన్స్ ఏమైనా ఉంటే చేసుకోవచ్చు. అయితే ఇక్కడ చూడండి, ఇంపార్టెంట్ నోట్ ఒకటి ఇచ్చారు. క్రియేట్ అన్ అకౌంట్. మీరు అకౌంట్ క్రియేట్ చేస్తున్నప్పుడు డీటెయిల్స్ ఇస్తారు కదా, సో ఆ డీటెయిల్స్ని చేంజ్ చేయడం అవ్వదు. ఓకేనా. అలాగే మీరు సెలెక్ట్ చేసుకున్న ఆర్ఆర్బి ఏదైతే ఉందో దాన్ని మోడిఫై చేయడం కుదరదు. వాళ్ళు క్లియర్గా ఇచ్చారు. ఓకేనా. జాగ్రత్తగా చేయమన్నందుకే నేను చెబుతున్నాను. నెక్స్ట్ ఇక్కడ మనకి ఈ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులు ఏంటి ఉన్నాయి చూడండి. ఇక్కడ చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్. గూడ్స్ ట్రైన్ మేనేజర్ అంటే తెలుసు కదా, ఇప్పుడు గార్డ్నే ఇప్పుడు ట్రైన్ మేనేజర్ అని చెప్పి మార్చారనమాట. ఓకే, పేరు మారింది అంతే. నెక్స్ట్ జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, తర్వాత సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్. ఓకే, ఇక్కడ చూడండి దీనికి టైపిస్ట్ అని ఉంది కదా. సో ఈ టైపిస్ట్ పోస్ట్కి కన్ఫామ్గా మీకు టైపింగ్ స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. తర్వాత ఈ చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్కి CBT1 అండ్ CBT2 మాత్రమే ఉంటుంది. గూడ్స్ ట్రైన్ మేనేజర్ కూడా CBT1 అండ్ CBT2 మాత్రమే ఉంటుంది. ఓకే, ఈ స్టేషన్ మాస్టర్కి ఈ టైపిస్టులు ఏవైతే ఉన్నాయో వీటికి మాత్రం CBT1, CBT2 తర్వాత ఎక్స్ట్రాగా ఇంకో లెవెల్ కూడా ఉంటుంది. ఈ స్టేషన్ మాస్టర్కి అయితే సైకాలజీ CBAT టెస్ట్ ఉంటుంది, యాప్టిట్యూడ్ టెస్ట్. ఈ టైపిస్ట్కి అయితే టైపింగ్ స్కిల్ టెస్ట్ ఉంటుంది అనమాట. ఓకేనా. ఇవి మీరు చూసుకోండి. తర్వాత ఇక్కడ మనకు చూసినట్లయితే ఈ పే లెవెల్స్ చూడండి. ఇక్కడ చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ అలాగే స్టేషన్ మాస్టర్ వచ్చేసి మనకి level 6 పోస్టులు అండి. ఓకేనా. గూడ్స్ ట్రైన్ మేనేజర్, జూనియర్ అకౌంట్ టైపిస్టులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా level 5 జాబ్స్. ఓకేనా. ఇక్కడ ఇనిషియల్ పే కూడా దాన్ని బట్టి ఉంటుంది. level 6 అయితే 35,400 నుంచి స్టార్ట్ అవుతుంది. level 5 అయితే 29,200 నుంచి స్టార్ట్ అవుతుంది. తర్వాత ఇక్కడ మెడికల్ స్టాండర్డ్స్ వచ్చేసి మనకి చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్కి అయితే B2 ఉంటే సరిపోతుంది. స్టేషన్ మాస్టర్కి A2 ఉండాలి. గూడ్స్ ట్రైన్ మేనేజర్కి కూడా A2 ఉండాలి. టైపిస్టులకి C2 ఉన్నా సరిపోతుంది. ఇక్కడ మనకి ఏజ్ వచ్చేసి 18 నుంచి 36 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎప్పటికీ January 1, 2025 నాటికి చూస్తారు. ఓకేనా. ఇక వేకెన్సీస్ ఇక్కడ చూడండి ఎన్నెన్ని ఉన్నాయో. ఒక చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ అయితే 1736, స్టేషన్ మాస్టర్ అయితే 994, గూడ్స్ ట్రైన్ మేనేజర్ అయితే 3144, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ అయితే 1507, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అయితే 732. మొత్తం వచ్చేసి మనకి ఎన్ని ఉన్నాయి? 8113 పోస్టులకి అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా, మొత్తం కూడా నాన్ కేటగిరీకి సంబంధించిన కూడా మనం ఆల్రెడీ ముందు వీడియోలో క్లియర్గా చెప్పడం జరిగింది. ఓకేనా. అప్లై చేసినప్పుడు మాత్రం జాగ్రత్తగా అప్లై చేయాలి. ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్, చాలామంది లాస్ట్ టైము మీ అప్లికేషన్ సక్సెస్ అయ్యిందని లేదా అప్లికేషన్ రిజెక్ట్ అయిందని చెప్పి చాలామందికి మెసేజ్లు పంపించారు. అలాగే ఈమెయిల్స్ కూడా సెండ్ చేశారు రైల్వే నుంచి. అయితే చాలామంది వాళ్ళ మొబైల్స్ ఏవైతే రిజిస్టర్ చేసినప్పుడు ఇచ్చారో ఆ సిమ్స్ వాడట్లేదు, ఆ నెంబర్స్ వాళ్ళ దగ్గర లేవు, ఈమెయిల్ కూడా పట్టించుకోలేదు. సో వాళ్ళకి డేటా అందలేదు. ఫైనల్గా వాళ్ళకి మోడిఫికేషన్ చేయడానికి అవకాశం ఇచ్చినా కూడా వాళ్ళు చూసుకోలేకపోయారు. తర్వాత వచ్చినప్పుడు చూస్తే అప్లికేషన్ లాగిన్ అయ్యి చెక్ చేసుకుంటే రిజెక్ట్ అయ్యింది.
సో ఎలాంటి మిస్టేక్స్ జరగకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి, మనం ఓన్ మొబైల్ నెంబర్, మన సొంత మొబైల్ నెంబర్, మనం ప్రజెంట్ వాడుతూ ఉన్నది, ఎప్పుడు వాడుతాం అనుకున్నది ఇవ్వాలి. అలాగే ఈమెయిల్ కూడా యాక్టివ్గా ఉన్న ఈమెయిల్ ఐడి, మీరు ఎప్పుడు రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉన్న ఈమెయిల్ ఏదైతే ఉందో, మీ మొబైల్ ఉంటుంది కదా, ప్రతి ఒక్కరు మొబైల్ యూజ్ చేయాలంటే కన్ఫామ్గా మీకు జీమెయిల్ ఉండాలి కదా, జీమెయిల్ దగ్గర లాగిన్ అవుతారు కదా. సో ఆ జీమెయిల్ ఏదైతే ఉందో ఆ ఐడి ఇవ్వండి. ప్రతి ఒక్క ప్లే స్టోర్ ఉంటుంది, ప్లే స్టోరు మీరు లాగిన్ అవ్వాలంటే కన్ఫామ్గా అకౌంట్ జీమెయిల్ ఉండాలి. సో అది ఏదైతే ఉందో ఒకసారి లాగిన్ అయినప్పుడు మీరు ఒకసారి ప్లే స్టోర్ కానీ లేదా జీమెయిల్ కానీ ఉంటుంది కదా, దాన్ని ఓపెన్ చేస్తే మీ అకౌంట్ ప్రొఫైల్ పిక్చర్ మీద క్లిక్ చేయగానే మీ ఈమెయిల్ ఏదైతే ఉందో అది కనిపిస్తుంది. సో రెగ్యులర్గా చెక్ చేస్తారు కదా, అదే ఇవ్వండి. వేరే ఏదో కాకుండా అప్పటికప్పుడు కొత్తది క్రియేట్ చేసి ఇలాంటివి కొత్త క్రియేట్ చేస్తారు. ఒకవేళ మీరు నెట్ సెంటర్కి వెళ్ళి మాకు లేదండి కొత్త క్రియేట్ చేయండి చేసేస్తారు, ఆ పాస్వర్డ్ మళ్ళీ మీరు మర్చిపోతారు, ఎప్పుడో వస్తాయి ఎగ్జామ్ డేట్స్ అవి మర్చిపోతారు. మళ్ళీ ఫర్గట్ చేద్దామన్నా ఏ మొబైల్ నెంబర్ ఇచ్చారో తెలీదు, రికవరీ మెథడ్ తెలీదు, ఇబ్బంది పడతారు. సో అలా కాకుండా ప్రజెంట్ మీ మొబైల్లో ఏదైతే వాడుతున్నారో అదే ఇవ్వండి, మీకు ప్రాబ్లమ్స్ ఉండవు కదా. ఓకేనా, మొబైల్ నెంబర్ మాత్రం మీదే ఇవ్వండి. ప్రజెంట్ ఏదైతే వాడుతున్నారో మీ మొబైల్లో ఎప్పుడు రీఛార్జ్ చేసి యాక్టివ్గా ఉంటుందో ఆ నెంబర్ మాత్రమే ఇవ్వండి, లేదంటే మళ్ళీ ఇబ్బందులు అయితే పడతారు. ఓకేనా, ఎస్ఎంఎస్ ఈమెయిల్స్ వస్తూ ఉంటాయి కాబట్టి మీరు రెగ్యులర్ అప్డేట్స్ అనేది పొందగలుగుతారు. ఓకేనా, తర్వాత ఇక ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అంటే, ఎగ్జామినేషన్ అనేది మనందరికీ కూడా తెలుసు కదా, CBT1, CBT2, తర్వాత CBAT కానీ, ఓకేనా, CBAT కానీ లేదా టైపింగ్ స్కిల్ టెస్ట్ కానీ ఉంటుంది పోస్ట్కి అనుగుణంగా. ఆల్రెడీ ఇప్పుడే మనం చెప్పుకున్నాం. ఓకే, ఇది స్టేజెస్ అనమాట. CBT1, CBT2 అందరికీ కూడా కామన్గా ఉంటుంది. ఓకే, చూడండి, గూడ్స్ ట్రైన్ మేనేజర్, సీనియర్ కమర్షియల్ టికెట్ సూపర్వైజర్, వీళ్ళకి ఓన్లీ 2 స్టేజెస్ మాత్రమే ఉన్నాయి. తర్వాత డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళిపోతారు. అలాగే ఈ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ అకౌంట్ టైపిస్ట్ ఉన్నారు కదా, వారికి మాత్రం స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. ఓకే, అలాగే కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది ఎవరికి, స్టేషన్ మాస్టర్కి. ఇవి ఆల్రెడీ మనం ఇప్పుడే చెప్పుకున్నాం. ఓకేనా, మీ కాల్ లెటర్స్ అన్నీ కూడా సిటీ అని లేదా ఏ డైరీని వెళ్ళాలి, కాల్ లెటర్ ఇవన్నీ, అలాగే మీ ట్రావెలింగ్ అదటి మీరు ఒకవేళ పాస్ ఎలిజిబుల్ అయితే అది అన్నీ కూడా మీకు మెయిల్స్ వస్తూ ఉంటాయి. అలాగే వెబ్సైట్ నుంచి లాగిన్ అవి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో రెగ్యులర్గా మీరు వెబ్సైట్స్ అయితే ఫాలో అవుతూ ఉండాలన్నమాట. ఓకేనా, ఈ CBT2కి అయితే ఒక 15 రెట్లు ఎన్నైతే పోస్టులు ఉన్నాయో దానికి 15 రెట్లు తీసుకుంటామని అయితే వీళ్ళు చెబుతున్నారు అనమాట. ఓకే, తర్వాత ఈ CBT2 అయిపోయిన తర్వాత మరి ఈ యాప్టిట్యూడ్ టెస్ట్ CBAT కానీ లేదా టైపింగ్ స్కిల్ టెస్ట్ కానీ 8 టైమ్స్ అంటే పోస్టులు అయితే ఎన్నైతే ఉన్నాయో అన్ని పోస్ట్కి 8 రెట్లు తీసుకుంటామని చెప్పి వీళ్ళు ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఓకేనా, మనకి మెరిట్ వస్తే బెటర్, అవన్నీ మనకి ఎందుకు. ఓకేనా, నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. 1/3 ప్రతి తప్పుకి కూడా 1/3 పోతుంది, 0.33 చొప్పున పోతూ ఉంటుంది అనమాట. ఓకే, 3 తప్పులు చేశారంటే 1 మార్క్ మైనస్ అయిపోతూ ఉంటుంది. ఓకే, ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా చూసుకొని, ఆల్రెడీ రైల్వేకి సంబంధించి ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చినాయి కూడా, అన్ని సేమ్ డీటెయిల్సే మళ్ళీ దీనికి చెప్పాల్సిన అవసరం లేదు, అందరూ కూడా తెలిసిందే. అయితే మీరు చేయకూడని మిస్టేక్స్ ఏంటి ఉన్నాయో అవే మెయిన్ ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. ఫోటో, సిగ్నేచర్, అలాగే మొబైల్ నెంబర్, ఈమెయిల్, ఇవి మెయిన్. ఓకేనా, ఇంకా A2 అంటే ఏంటి, A3 అంటే ఏంటి, B2 అని మెడికల్ గురించి తెలుసు కదా, ఎంత సైట్ ఉండొచ్చు, ఎంత ఎలిజిబుల్ అని, ఇవన్నీ కామనే, ప్రాబ్లం ఏం కాదు. ఇప్పుడు సైట్ అంతా నార్మల్గా అయిపోతున్నాయి. ఓకే, ఐ హాస్పిటల్కి వెళ్తే అంతా కూడా క్లియర్ అయిపోతున్నాయి కాబట్టి అవి పెద్ద ప్రాబ్లం ఏం కాదు. నెక్స్ట్ ఇంకా ఏజ్ గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, 18-36. ఓకే, నెక్స్ట్ ఇంకా ఓబీసీ, తర్వాత ఈ ఎక్సర్విస్ మ్యాన్ ఇలాంటివి ఏవేవి ఉన్నాయో ఇవన్నీ కూడా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. దీని గురించి ఆల్రెడీ ఎన్ని నోటిఫికేషన్ చెప్పినా కూడా సేమ్ డీటెయిల్సే మళ్ళీ చూడండి. ఓబీసీకి అయితే 3 ఇయర్స్, ఎస్సీఎస్టీకి అయితే 5 ఇయర్స్, ఎక్సర్విస్ మ్యాన్కి అయితే 3 ఇయర్స్ వాళ్ళ సర్వీస్ తీసేసిన తర్వాత. ఓకే, అందరూ ఓబీసీ వాళ్ళు ఉంటే ఎక్సర్విస్ మ్యాన్లో మళ్ళీ 6 ఇయర్స్ ఉంటుంది, ఎస్సీ/ఎస్టీ వాళ్ళు అయితే అందులో 8 ఇయర్స్ ఉంటుంది అనమాట. వాళ్ళ సర్వీస్ ఈ ఎక్సర్విస్ మ్యాన్ అంటే వాళ్ళు సర్వీస్ చేశారంటారు కదా, సో ఆ సర్వీస్ తీసిన తర్వాత ఇప్పుడు ఆర్మీ వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు ఎవరైనా. ఓకే, పీడబ్ల్యూ క్యాండిడేట్స్ అయితే 10 ఇయర్స్, అందులో ఓబీసీ యూఆర్ఐ వాళ్ళు అయితే, తర్వాత ఓబీసీ వాళ్ళు అయితే 13 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ వాళ్ళకి అయితే 15 సంవత్సరాలు. తర్వాత ఆల్రెడీ గ్రూప్ సిలో ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళు, గ్రూప్ డీలో కానీ ఇలాంటి వాళ్ళు ఎవరైనా అయితే వాళ్ళకి చూడండి, ఇక్కడ వాళ్ళు క్లియర్గా ఇచ్చారు, అవన్నీ కూడా చూసుకోండి. ఉమెన్స్, తర్వాత విడోడ్ క్యాండిడేట్స్ ఇలాంటివన్నీ ఉంటారు కదా, సో వాళ్ళందరికీ కూడా. ఓకే, తర్వాత ఎగ్జామినేషన్ ఫీజు సేమ్ ఇప్పటివరకు అన్నిటికీ ఎలా అయితే ఉందో అంతే సేమ్ 500 రూపీస్, రిజర్వేషన్ లేని వాళ్ళందరికీ కూడా. ఓకేనా, ఎవరైతే రిజర్వేషన్ ఉందో అంటే పీడబ్ల్యూ క్యాండిడేట్స్, ఫీమేల్, ట్రాన్స్జెండర్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కమ్యూనిటీస్, తర్వాత ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఈబీసీ వాళ్ళు, వీళ్ళందరూ కూడా 250 రూపీస్ మాత్రమే పే చేయాలి. ఓకే, ఈ 250 పే చేసిన వాళ్ళందరికీ కూడా ఎగ్జామ్ CBT1 రాసిన తర్వాత మళ్ళీ మీ బ్యాంక్ అకౌంట్కి రీఫండ్ అవుతాయి. సో బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా మీవే కరెక్ట్గా ఇవ్వాలి. మీరు ప్రజెంట్ ఏదైతే బ్యాంక్ కంటిన్యూస్గా వాడుతున్నారో సో ఆ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్సే ఇవ్వండి, లేదంటే మళ్ళీ మనీ ఎందులోకి పోతాయి. ఓకే, అది కూడా చూడండి. రిమైనింగ్ 500 ఎవరైతే పే చేశారో వాళ్ళు CBT1 రాసిన తర్వాత 400 రూపీస్ అయితే రీఫండ్ వస్తుంది, 100 రూపీస్ అయితే కట్ అవుతాయి అంతే. ఓకేనా,
ఈ పేమెంట్ అంతా కూడా ఆన్లైన్లో చేసుకోవాలి, అందులో కూడా తెలిసిందే కదా. సో ఇంకేమున్నాయి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా డిస్కస్ చేసినవే, ఇంకేం లేవు. అయితే ఎక్కడెక్కడ ఎన్ని ఉన్నాయి అవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. కంగారు పడైతే అప్లై చేయొద్దండి, 1 మంత్ టైం అలా అని చెప్పి లాస్ట్ వరకు ఉండిపోవద్దు, ఓకేనా. లాస్ట్ వరకు ఉండిపోవద్దు, ముందుగానే చూసుకొని జాగ్రత్తగా ఒక ఐడియా తెచ్చుకొని ఒక వారమో 10 రోజుల్లో చూసుకొని ఓకే ఇది పెడదాం అది పెడదాం అనేది ఆలోచించుకొని అప్లై అయితే చేయండి. మళ్ళీ జాబ్స్ అవి పెరిగే అవకాశం కూడా ఉంటుంది, సో పెరిగితే వెళ్ళండి, గుడ్. అవన్నీ తర్వాత విషయం, ఓకేనా. తర్వాత మనకి CBT1 మనకి 90 నిమిషాల పాటు ఉంటుంది. అందులో మనకి మొత్తం 100 క్వశ్చన్స్, 90 మినిట్స్లో 100 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. జనరల్ అవేర్నెస్ 40 మార్క్స్, తర్వాత మ్యాథమెటిక్స్ నుంచి 30 మార్క్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 30 మార్క్స్. సో అథమెటిక్ రీజనింగ్ గారు మీకు బాగా చేయగలిగితే, మ్యాథ్స్ చేయగలిగితే అక్కడే 60 మార్క్స్ అనమాట. జనరల్ అవేర్నెస్ 40 మార్క్స్, ఓకేనా. 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ ఉంటాయి. 90 మినిట్స్ టైం అంటే 1.5 అవర్ టైం ఉంటుంది, ఓకేనా. ఇది తెలిసిందే కదా. 1/3 నెగిటివ్ అయితే ఉంటుంది మనకి. ఈ CBT2 మనకి అది కూడా సేమ్ 90 మినిట్స్ టైం ఉంటుంది. అయితే ఇక్కడ 120 మార్క్స్కి 120 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ జనరల్ అవేర్నెస్ 50 ఉంటాయి, మ్యాథమెటిక్స్ 35, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 35, ఓకేనా. ఇక్కడ మ్యాథ్స్ వస్తే 70, జనరల్ అవేర్నెస్ నుంచి 50 అనమాట, ఓకే. కొంచెం ఇవి కూడా జాగ్రత్తగా చూసుకోవాలి, ఓకే. CBT1 అయిపోతే సిలబస్ ఏం కాబట్టి మీకు ఇబ్బంది లేదు, కొంచెం డీప్గా ఉంటుంది, కాంపిటీషన్ కొంచెం ఎందుకంటే ఎవరైతే ఫెయిల్ అయ్యి ఉన్నారో CBT1 నుంచి వాళ్ళే CBT2కి వస్తారు కాబట్టి కొంచెం స్కోర్ పెంచుకోవాల్సి ఉంటుందన్నమాట. CBT1 ముందు క్వాలిఫై అయిపోతే మీకు టైం దొరుకుతుందన్నమాట CBT2కి, ఓకేనా. తర్వాత కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ తెలిసిందే కదా, దాని తర్వాత మాట్లాడుకుందాం. ఇదంతా అయిపోతే ఓకే, దానికి సెపరేట్గా ఉంటాయి. అది ఈజీ, పెద్ద ప్రాబ్లం కాదు, 1 వీక్ పేపర్ అయితే సరిపోతుంది. టైపింగ్ టెస్ట్ అనేది మీరు బయట నేర్చుకోవాల్సి ఉంటుంది, టైపింగ్ రావాలి కదా, స్పీడ్ రావాలి, స్పీడ్గా చేయగలగాలి. సో ఇన్ని వర్డ్స్ అనేది ఇన్ని మినిట్స్లో టైప్ చేయాలని చెప్పి ఉంటుంది అనమాట, ఓకే. టైపింగ్ స్కిల్ టెస్ట్ అనేది చూడండి ఇక్కడ, ద క్యాండిడేట్ షుడ్ ఏబుల్ టు టైప్ 30 words per minute ఇన్ ఇంగ్లీష్లో అయితే నిమిషానికి 30 words అనేది మీరు టైప్ చేయగలగాలి. హిందీలో అయితే 25 words అట, ఓకేనా. పర్సనల్ కంప్యూటర్ వితౌట్ ఎడిటింగ్ టూల్స్ ఏమి వాడకుండా కంప్యూటర్ మీద చేయాల్సి ఉంటుంది, ఓకే. ఇదనమాట టైపింగ్ సంబంధించి. మీరు సొంతంగా ప్రాక్టీస్ చేయొద్దు, ఆల్రెడీ మీకు టచ్ ఉంటే ఓకే, కానీ లేదంటే బయటగా ఇన్స్టిట్యూట్లో ఉంటుంది దీనికి టైపింగ్ నేర్చుకోవడానికి. జస్ట్ ఒక 20 days అలా వెళ్తే మీకు వచ్చేస్తుంది, పెద్ద ప్రాబ్లం ఏం కాదు. సో ఇది మెయిన్, ఎంత ఫాస్ట్గా చేయగలిగితే అంత బెటర్ అనమాట, మనకి వేరే వాళ్ళకంటే ఫాస్ట్గా ఉంటాం కాబట్టి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ తెలుసు కదా, మీరు ఏవైతే అప్లై చేసినప్పుడు ఇచ్చారో డాక్యుమెంట్స్ అవే వాళ్ళు వెరిఫై చేస్తారు, ఓకే. ఓకే, ఇంకేమున్నాయి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి. సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఏవైతే ఉన్నాయో ఆ టైపిస్ట్లకి మాత్రమే టైపింగ్ స్కిల్ టెస్ట్లు ఉన్నాయి. చూడండి, ఫస్ట్ స్టేజ్ CBT అందరికీ కూడా కామన్, CBT2 కూడా అందరికీ కూడా కామన్, కానీ ఈ స్కిల్ టెస్ట్ అనేది ఓన్లీ ఇక్కడ టైపిస్ట్లకి టైపింగ్ టెస్ట్, తర్వాత స్టేషన్ మాస్టర్కి ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది, ఓకే. నార్మలైజేషన్ జరుగుతుంది తెలిసిందే, ఎందుకంటే అందరికీ ఒకే రోజు ఎగ్జామ్ జరగదు. ఒకరోజు పేపర్ ఈజీగా వస్తుంది, ఒకరోజు పేపర్ కష్టంగా వస్తుంది. సో ఒకరోజు ఈజీగా వచ్చిన వాళ్ళకి ఏమో స్కోర్ 80, 90 వచ్చేస్తాయి, కష్టంగా ఉన్న రోజు 40, 30 ఉంటుంది. సో అలాంటప్పుడు మనం నార్మలైజ్ చేయాలి కాబట్టి, సో ఆ రోజు వచ్చిన హైయెస్ట్ మార్క్స్ని ఎవరికైతే వచ్చి దాన్ని బేస్ చేసుకుని నార్మలైజ్ చేస్తారు, అందరూ కూడా ఈక్వల్ వచ్చేలాగా. సో ఆ రోజు బట్టి మీకు డిసైడ్ అవుతుంది అనమాట. సో అది కూడా ఇక్కడ మీకు ప్రాబ్లం ఏమి ఉండదు. తర్వాత డాక్యుమెంట్స్ చూడండి, ఫోటో అప్లోడ్ చేసినప్పుడు JPG ఫార్మాట్లో ఉండాలి, 20 నుంచి 50 KB మధ్యలో ఉండేలాగా అయితే చూసుకోండి, ఓకేనా. ఎక్కువ లేకుండా. సిగ్నేచర్ అనేది 10 to 40 KB మాత్రం ఉండాలి. అప్లోడ్ చేస్తే తక్కువ క్లారిటీలో ఉండడం కోసం మీరు క్రాప్ చేసుకుంటూ వెళ్ళిపోకూడదు. ఈ స్కాన్ చేసినప్పుడు వాళ్ళు చెప్తే వాళ్ళు ఆ సైజులో మీకు క్రాప్ చేస్తారు, ఓకేనా. ఆన్లైన్లో కూడా మీకు అవుతాయి. సో క్లారిటీ తగ్గకుండా మీరు కంప్రెస్ చేయాల్సి ఉంటుందన్నమాట, ఎస్టిమేట్ చేసేయకూడదు, ఓకేనా. నెక్స్ట్ SC ST వాళ్ళైతే సర్టిఫికేట్ JPG ఫార్మాట్లో ఉండాలి, వాళ్ళ సర్టిఫికేట్ అది కూడా 50 to 100 KB మధ్యలో అయితే ఉండాలన్నమాట, ఓకే. తర్వాత స్క్రైబ్ ఫోటో ఒకవేళ ఉంటే వాళ్ళు JPG ఫార్మాట్లో ఉండాలి, అది కూడా 20 to 50 KB అయితే ఉండాలి, ఓకే ఫ్రెండ్స్. మరి ఇవి మెయిన్ ఈ NTPCకి సంబంధించిన మెయిన్ ఇంపార్టెంట్ డీటెయిల్స్. బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే మీరు ప్రజెంట్ వాడుతున్నది మాత్రమే ఇవ్వండి, వేరేది అయితే ఇవ్వద్దు, ఓకే. ఎగ్జామ్ లాంగ్వేజ్ వచ్చేసి డిఫాల్ట్ లాంగ్వేజ్ అందరికీ కూడా ఇంగ్లీష్లో ఉంటుంది. ఒకవేళ మీరు లోకల్ లాంగ్వేజ్ కూడా కావాలి అనుకుంటే సెలెక్ట్ చేసుకోవచ్చు ఒకటి, ఓకే. అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, హిందీ, కన్నడ, కొంకణి, మలయాళం, మణిపూరి, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళ్, తెలుగు, ఓకే. మనకి తెలుగు కావాలి, తెలుగు కూడా ఉంది, ఓకే. సెకండ్ లాంగ్వేజ్ మీరు అక్కడ అప్లై చేసినప్పుడు సెలెక్ట్ చేసుకోవచ్చు. అప్పుడు మీరు ఎగ్జామ్ రాసినప్పుడు కూడా మీరు కావాలనుకుంటే రెండు కూడా మార్చుకుంటూ చూసుకోవచ్చు. ఇంగ్లీష్ అర్థం కాకపోతే తెలుగు, తెలుగు అర్థం కాకపోతే ఇంగ్లీష్, ఓకేనా. సో ఇంగ్లీష్ అనేది బేసిక్ బాగుంటుంది, కరెక్ట్గా ఏ మిస్టేక్స్ లేకుండా ఉంటాయి. తెలుగులో కన్వర్షన్ అనువాదంలో చిన్న చిన్న మిస్టేక్స్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. సో ఇంగ్లీష్ ఫాలో అయితే బెటర్ అనమాట మనకి, ఓకేనా. బ్యాక్ ఇంకో డీటెయిల్స్ కరెక్ట్గా ఇవ్వండి. రీఫండ్ మీకు కరెక్ట్గా రావాలి అనుకుంటే వద్దనుకుంటే అది మీ ఇష్టం మరి, ఓకేనా. తర్వాత ఇక్కడ ఫోటో సిగ్నేచర్ గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. సైజ్ అనేది చూడండి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు, 320 x 240 పిక్సెల్స్లో ఉండాలి, లేదా 35 mm x 45 mm సైజులో ఉండాలి అనమాట.
ఓకే, ఫార్మేట్ చేసిన స్కాన్ చేసినప్పుడు వాళ్ళకి చెప్తే ఫోటోషాప్ వాళ్ళకి వచ్చి ఉంటుంది కాబట్టి సో ఆ సైజులో ముందే క్రాప్ చేసి వాళ్ళు ఇచ్చేస్తారు. ఈ డీపీఐ కూడా ఓకే, ఎన్ని పిక్సెల్స్ పర్ ఇంచెస్ ఉండాలి అని కూడా వాళ్ళు చెప్తే వాళ్ళు చేసినప్పుడే స్కాన్ చేసినప్పుడే క్రాప్ చేసి ఇచ్చేస్తారు ఎగ్జాక్ట్గా వచ్చేలాగా. మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజే. ఓకేనా? సో ఫోటో అనేది లేటెస్ట్ తీసుకోండి. ఇప్పుడు పాతది ఎప్పుడు కాకుండా మీ ఫేస్ చేంజ్ ఉండకుండా ఇప్పుడు ప్రజెంట్ ఎలా అవుతున్నారో సో అలా ఉండేలాగా ఒక 6 months బ్యాక్ ఎలా అయినా ప్రాబ్లం ఏం కాదు. ఫేస్ ఏమో చేంజ్ అవ్వకుండా ఉంటాయి. ఓకే, అది కూడా క్లారిటీ ఉండేది మాత్రమే అప్లోడ్ అయితే చేయండి. సిగ్నేచర్ అనేది కూడా తెలుసు కదా, బ్లాక్ లెటర్స్ అంటే క్యాపిటల్ లెటర్స్లో క్లియర్గా రాయకూడదు. మీరు కర్సివ్లో ఎలా అయితే రాస్తారో అలా చేయాలన్నమాట. బ్లాక్ ఇంక్ పెన్, వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్ పెన్తోనే చేయమని చెప్పి ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చారు చూడండి. బ్లాక్ ఇంక్ పెన్తోనే ఓకేనా, వైట్ పేపర్తో విత్ ఇన్ బాక్స్ ఆఫ్ 50 x 20 mm చిన్న బాక్స్, ఆ బాక్స్ సైజులో చేసి మీరు చేయాలన్నమాట. ఓకే, జేపీజీ ఫార్మేట్లో ఉండాలి. అది కూడా చూడండి ఇక్కడ సైజెస్ ఇచ్చారు. సో ఆ సైజులో 10 to 40 KB మెజర్ నాకు చేసుకొని మీరు అప్లోడ్ చేయాలి. చూడండి ఇక్కడ సిగ్నేచర్ అనేది అప్లికెంట్ మాత్రమే చేయాలి, వేరే వాళ్ళతో పెట్టించకూడదు అని చెప్పి ఇక్కడ ఇస్తున్నారు. ఎందుకంటే అక్కడ మ్యాచ్ అవ్వలేదు అనుకున్న ఫైనల్గా మీకు అక్కడ ఎన్ని పాస్ అయ్యినా రిజెక్ట్ అయిపోతారనమాట. ముందు ఎగ్జామ్ రోజు కూడా వాళ్ళు మ్యాచ్ అవ్వకపోతే రాయనివ్వరు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తారు ఆ రోజు. సో జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, ఇక ఇంకేముంది ఇంపార్టెంట్ ఫీజు గురించి చెప్పేసుకున్నాము. ఓకే, ఇన్వాలిడ్ ఫోటోస్ ఇలాంటి ఏం ప్రాబ్లమ్స్ మనం రిజెక్ట్ చేస్తారు, అదే చెప్తున్నాడు. మళ్ళీ బ్లాక్ అండ్ వైట్ ఫోటోస్ అయితే రిజెక్ట్ చేస్తారు, క్యాప్ ఉన్న రిజెక్ట్ చేస్తారు, స్పెట్స్ గూగుల్స్ పెట్టుకున్న ఓకే ఇలాంటివి ఏమున్నా, స్మాల్ సైజ్ ఉన్న, ఫుల్ బాడీ ఉన్న, లేదంటే ఓన్లీ ఒక సైడ్ కనిపించిన, ఫేస్ సరిగ్గా లేకపోయినా ఇలాంటివన్నీ కూడా రిజెక్ట్ చేస్తారు. ఓకే, ఇంకా హాల్ టికెట్లు అన్నీ కూడా మనకి ముందుగా మెసేజ్ వస్తూ ఉంటాయి. మీ హాల్ టికెట్ ఈ డేట్కి వస్తాయి, మీరు డౌన్లోడ్ చేసుకుని చెప్పి ఆ రోజు లాగిన్ అయిపోయి మీరు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ అప్లికేషన్ హిస్టరీలోకి వెళ్తే మీకు కనిపిస్తూ ఉంటుంది అనమాట లాగిన్ అయిన తర్వాత. ఓకేనా, ఆన్లైన్ అప్లికేషన్ అప్లై చేసినప్పుడు ఉంటాయి. తర్వాత అప్లికేషన్ హిస్టరీ మీరు ఎన్ని అప్లై చేశారు అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి అనమాట. ఓకే, నెక్స్ట్ ఎన్ఓసి ఇవన్నీ తర్వాత చూద్దాం. డాక్యుమెంట్స్ గురించి ప్రజెంట్ అయితే అవసరం లేదు. ఓకే, ఇవి మెయిన్ ఇంపార్టెంట్, ఇంకా చెప్పడానికి ఏం లేదు. ఓకే, ఇవన్నీ కూడా సర్టిఫికేట్ ఫార్మాట్స్ అనమాట. డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో ఏ ఫార్మాట్లో మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఏంటి అనే విషయాలు ఇవన్నీ కూడా. ఓకే, ఇక మనకి ఎక్కడెక్కడ ఎన్ని ఉన్నాయి, ఏ జోన్లు ఎన్ని ఉన్నాయి ఒకసారి ఇందులో చూసుకోండి. నోటిఫికేషన్ డీటెయిల్స్ లింక్ అందరికీ కూడా తెలిసిందే కదా. ఇప్పుడు rrbapply.gov.in అనే వెబ్సైట్కి వెళ్తే అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అని ఇక్కడ వస్తాయి. లేదా ఎనీ ఆఫీస్ ఆర్ఆర్బీ బోర్డు ఉంటుంది, ఆర్ఆర్బీ భువనేశ్వర్ కానీ సికింద్రాబాద్, ఇందులోంచి అయినా మీరు అక్కడ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మళ్ళీ అక్కడికి వెళ్తుంది అనమాట. ఓకే, అక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా ఈ వెబ్సైట్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ అడగని రిప్లై చేస్తాను ఫ్రెండ్స్. అందరూ కూడా ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.